ఒక ముస్లిం నాయకుడు బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడుల గురించి పార్లమెంటులో మాట్లాడితే మనందరికీ ఏమనిపిస్తుంది? అబ్బా, ఎంత బాగా మాట్లాడారు, మనవాళ్ల కోసం నిలబడ్డారు అనిపిస్తుంది కదా. కానీ ఆ నాయకుడే అసదుద్దీన్ ఒవైసీ అయితే ఆ మాటల వెనక ఉన్న అసలు నిజమేంటో మనం ఒక్కసారి ఆలోచించాల్సిందే. ఇటీవల అసదుద్దీన్ ఒవైసీ గారు పార్లమెంటులో భారతదేశం బంగ్లాదేశ్ అభివృద్ధి కోసం $10 మిలియన్ ఇస్తామని వాగ్దానం చేసింది. మంచిదే. కానీ అదే బంగ్లాదేశ్లో హిందువులపై దాడులు జరుగుతుంటే వాళ్లను కాపాడడానికి మన ప్రభుత్వం ఏం చేస్తోంది అని చాలా ఆవేశంగా ప్రశ్నించారు. And we have committed $10 billion to the development of Bangladesh. What steps is this government taking to ensure that the Hindus in Bangladesh are protected and temples are protected? వినడానికి ఈ మాటలు చాలా బాగున్నాయి. కానీ ఇదే ఒవైసీ పార్టీకి చెందిన ఆయన సొంత తమ్ముడు అక్బరుద్దీన్ ఒవైసీ మన దేశంలో హిందువులను బెదిరిస్తూ ఏం మాట్లాడాడో మీకు గుర్తుందా? కేవలం 15 నిమిషాలు పోలీసులను పక్కకు తప్పిస్తే ఈ దేశంలో ఎవరు బలవంతులో చూపిస్తామని హిందువులకే సవాలు విసిరాడు. हिंदुस्तान हम 25 कौड़ है ना, तुम 100 कौड़ है ना, ठीक है, तुम तो हमारे से इतने ज्यादा है, 15 मिनट के लिए पुलिस को हटा लो, बता देंगे किसमें हिम्मत है, कौन सा हर है. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. బంగ్లాదేశ్, పాకిస్తాన్ వంటి దేశాల్లో హింసకు గురవుతున్న హిందువులకు, సిక్కులకు, ఇతర మైనారిటీలకు ఆశ్రయం కల్పించడం కోసమే మోదీ ప్రభుత్వం CAA అంటే పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకొచ్చింది. ఇది సరిగ్గా ఒవైసీ గారు అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ సమాధానం. కానీ ఈ చట్టాన్ని దేశంలో అందరికంటే ఎక్కువగా తీవ్రంగా వ్యతిరేకించింది ఎవరో తెలుసా? ఇదే అసదుద్దీన్ ఒవైసీ. ఒక్కసారి మీరే ఆలోచించండి. ఒకవైపు బంగ్లాదేశ్ హిందువుల కోసం మొసలి కన్నీరు కారుస్తారు, మరోవైపు మన దేశంలోనే హిందువులను బెదిరిస్తారు. ఇక ఆ హిందువులను శాశ్వతంగా కాపాడటానికి ఒక చట్టం తెస్తే దాన్ని అడ్డుకోవడానికి రోడ్ల మీదకు వస్తారు. ఈ ద్వంద్వ వైఖరిని, ఈ రాజకీయ అవకాశవాదాన్ని ఏమనాలి? ఈ విషయంపై మీ అభిప్రాయమేంటో కింద కమెంట్స్ లో తప్పకుండా చెప్పండి. ఈ వీడియోలోని నిజం ప్రతి ఒక్కరికీ తెలియాలంటే దీన్ని లైక్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.